లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే ధర్మభూమి మనది. కానీ నేడు పశ్చిమాసియా గగనతలం యుద్ధ మేఘాలతో కలుషితమైపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కురుస్తున్న క్షిపణుల వర్షం కేవలం సరిహద్దులను దాటడమే కాదు, మానవత్వపు గుండెల్లో ఆందోళనను నింపుతోంది. ఎక్కడో సుదూర తీరాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు నేడు మన భారతీయుల వంటిళ్లనే కాదు, పవిత్రమైన ఆలయ పాకశాలను కూడా తాకాయి. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న దేవాలయాలే ఈ గ్యాస్ కొరతతో తల్లడిల్లుతుంటే దైవమే దిక్కుగా బతికే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సిలిండర్ ధర సామాన్యుడికి భారమై వంటింట్లో పొయ్యి వెలిగించడం ఒక యజ్ఞంలా మారిపోనుందా? ఈ చమురు సంక్షోభం మన దేశాన్ని, మన ధర్మ కార్యాలను ఏ తీరాలకు తీసుకెళ్తోంది? పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు. దేవాలయ పాకశాలను తాకిన వంట గ్యాస్ కొరత. దైవమే దిక్కుగా బతికే సామాన్యుడి పరిస్థితేంటి? పశ్చిమాసియాలో రేగుతున్న యుద్ధ జ్వాలలు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సరిహద్దు పోరాటానికే పరిమితం కాలేదు. ఆ దేశాల మధ్య రాజుకున్న నిప్పు కణాలు ఇప్పుడు సముద్రాలు దాటి భారతీయ వంటిళ్లను, చివరకు పవిత్ర దేవాలయాల్లోని పాకశాలలను కూడా తాకాయి. యుద్ధం అక్కడ జరుగుతుంటే దాని సెగ ఇక్కడ భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాద కేంద్రాల వరకు చేరింది. ప్రపంచ చమురు అవసరాల్లో కీలక పాత్ర పోషించే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మొదలైతే ఆ ప్రభావం కేవలం ఆర్థిక వ్యవస్థ మీద మాత్రమే కాదు, సామాన్యుడి కడుపు మీద కూడా పడుతుందని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులు జరగడం వల్ల క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు $100 దాటిపోయాయి. నెల క్రితం వరకు $70 కంటే తక్కువగా ఉన్న బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ $100 దాటింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ హెచ్చరికలు చూస్తుంటే చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $75 ఉన్న చమురు ధర $130కు చేరింది. తర్వాత $85కు దిగొచ్చింది. ఈ ప్రభావంతో భారత్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సరఫరా గొలుసు తెగిపోవడం వల్ల ఏర్పడిన ఎల్పీజీ కొరత ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా కష్టాల్లోకి నెట్టింది. దీనికి నిదర్శనంగా అయోధ్యలోని సుప్రసిద్ధ అమావా ఆలయంలోని రామ్ రసోయి అంటే అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. నిత్యం వేల మంది భక్తులకు ఉచితంగా భోజనం పెట్టే ఈ కేంద్రం గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా తలుపులు మూసుకోవడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆలయ నిర్వాహకులు గ్యాస్ లేక అన్నదానాన్ని కొనసాగించలేక నిస్సహాయ స్థితిలో నోటీసులు అంటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దేవుడి సన్నిధిలో జరిగే పుణ్యకార్యాలకు కూడా ఇంధన కొరత అడ్డంకిగా మారడం అనేది యుద్ధం తెచ్చే విపరీత పరిణామాలకు ఒక ఉదాహరణ. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలాంటి ఆందోళనకర వాతావరణమే కనిపిస్తుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే టీటీడీకి భారీ స్థాయిలో గ్యాస్ అవసరం ఉంటుంది. సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా భక్తులకు భోజన సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుంది. అందుకే గ్యాస్ సరఫరా నిరంతరాయంగా సాగేలా చూడాలని కోరుతూ టీటీడీ పాలక మండలి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అత్యవసర లేఖ రాసింది. తిరుమలలోని మఠాలు, వసతి గృహాలు అన్నప్రసాద వితరణ సజావుగా సాగాలంటే గ్యాస్ సరఫరా అత్యంత కీలకం. ఒకవేళ ఇక్కడ సరఫరా ఆగిపోతే అది దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల సెంటిమెంట్ పై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో 1973 తరహా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రోజుకు 10 కోట్ల చమురు బ్యారెళ్ల డిమాండ్ని తీర్చడం కష్టమంటున్నారు. ఈ పరిణామాలు చరిత్రలోనే అతిపెద్ద చమురు సంక్షోభానికి దారితీయొచ్చనే ఆందోళనలున్నాయి. బ్యారెల్ ధర $150కు చేరే అవకాశం ఉందని ఖతార్ మంత్రి కూడా అన్నారు. అదే జరిగితే చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారి పరిస్థితులు సద్దుమణిగి ఆయిల్ సప్లై యథాతథంగా జరిగితే రేట్లు దిగివస్తాయి. కానీ ఇదంతా యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను గమనిస్తే ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తుతోంది. వేల కోట్ల బడ్జెట్ ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలే గ్యాస్ కొరతను తట్టుకోలేక అన్నదాన కార్యక్రమాలను నిలిపివేస్తుంటే ఇక రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ప్రజల పరిస్థితేంటి? దేశంలో వంట గ్యాస్ అవసరాల్లో 62% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల వల్ల
దిగుమతులు తగ్గడం, ధరలు పెరగడం వల్ల సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంచడం సామాన్యుడిపై మోయలేని భారంగా మారింది. హైదరాబాద్ వంటి నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర దాదాపు 965 రూపాయలకు చేరగా వాణిజ్య సిలిండర్ ధర 2076 రూపాయల వద్ద ఉంది. ఈ పెరుగుదల వల్ల కేవలం ఇల్లే కాకుండా హోటళ్లు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కూడా మూతపడుతున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు దినసరి కూలీలకు ఆహార ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో కూడా గ్యాస్ కొరత వల్ల రెస్టారెంట్లు మూతపడుతున్న వార్తలు వింటుంటే రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు వేరుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా బ్యారెల్ ధర $150 నుండి $200లకు చేరుకుంటుందనే హెచ్చరికలు నిజమైతే ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారి పరిస్థితులు సద్దుమణిగి ఆయిల్ సప్లై యథాతథంగా జరిగితే రేట్లు దిగివస్తాయి. కానీ ఇదంతా యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో ప్రతి సంవత్సరం 31 మిలియన్ టన్నులకు పైగా వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. ఇందులో 62% దిగుమతుల నుంచి వచ్చేదే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటల్స్ బంద్ అవుతున్నాయి. దాంతో వ్యాపారులతో పాటు కార్మికులు కూడా నష్టపోతున్నారు. పైగా ఇది రంజాన్ సీజన్. ఇలాంటి సమయంలో ఈ రకమైన పరిస్థితులు తలెత్తడంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. దేశంలో పెట్రోల్ ధరలు ఇప్పటికిప్పుడు పెరగబోవని, చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో 8 వారాలకు సరిపడినంతగా ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $120 దాటినా ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందులేమీ లేవు. గతంలో $140 వరకు వెళ్లినప్పుడే భారత్లో పెట్రోల్ ధరలు పెంచారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $120 లోపే ఉంది. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే బ్యారెల్ $200 దాకా వెళ్తుందేమోనని ప్రపంచ దేశాలన్నీ టెన్షన్ పడుతున్నాయి. అదే జరిగితే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకే గ్యాస్ సరఫరా కష్టతరంగా మారిన తరుణంలో సామాన్య పౌరుడు తన వంటింట్లో పొయ్యి వెలిగించుకోవడానికి ఎంతటి పోరాటం చేయాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. చివరగా యుద్ధం ఎక్కడో దేశాల మధ్య సరిహద్దుల కోసం జరగవచ్చు. కానీ దాని ఫలితం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యుడి కడుపుపై కొడుతోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం అనేది ఇప్పుడు కేవలం ఆ దేశాల అవసరమే కాదు, మన దేశంలోని సామాన్యుడికి, భక్తుల ఆకలి తీర్చే దేవాలయాలకు కూడా అత్యంత అవసరం. రవాణా మార్గాలు తెరుచుకుని చమురు సరఫరా యథావిధిగా సాగితేనే మళ్లీ అన్నదాన కేంద్రాలు కలకలాడతాయి. సామాన్యుడి వంటింట్లో శాంతి నెలకొంటుంది.